అయితే సుకేష్ చంద్రశేఖర్ చేసినట్టుగా వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ఢిల్లీ తిహార్ జైలు నుంచి లేఖ రాయటం, లేఖ బయటకు పంపించడం, కవితక్క నీకు కూడా తిహార్ జైల్లో వెల్కమ్ చెప్తుంది, దాంతోపాటు నా పక్క బ్యారకులనే ఉంటావు అంటూ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. దీంతో వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సుకేష్ చంద్రశేఖర్ చేసినట్టుగా వ్యాఖ్యలు చాలా దుమారం జరుగుతున్నాయి. మన దగ్గర డాక్టర్ ఎం సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు రిటైర్డ్ ఎస్పీ, దాంతోపాటు అడ్వకేట్ వారు ఉన్నారు. ఎట్లా చూడుస్తారు అంటే ఒక పక్క కవిత కేసు అనేక మలుపులు తిరుగుతుంది, అందులో భాగంగా ఏకంగా తిహార్ జైలు నుంచి ఒక ఇంటర్నేషనల్ డాన్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ డాన్ అయినట్టుగా సుకేష్ చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు, కవితకు వెల్కమ్ చెప్తూ రాశారు. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అనేది 2021 నుండి తిహార్ జైల్లో ఉన్నాడు. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. ఈజ్ ఎ క్లెవర్ క్రిమినల్. ఈ నోస్ గుడ్ ఇంగ్లీష్, గుడ్ హిందీ, ఆల్ లాంగ్వేజ్లో పట్టుతూ ఉంది. జైల్లో ఉండే జాక్యుల్ అనే యాక్ట్రెస్ను కాస్ట్లిస్ట్ కార్ ఇచ్చి ఆమె లోపరుచుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా క్రిమినల్. ఇప్పుడు దాంట్లో 18 కార్లు ఉంటాయి, హై ఎండ్ కార్లు, దగ్గర టాప్ ఎండ్ కార్లు, ఇండియాలో వరల్డ్లో టాప్ కార్లు కూడా అంత ఉంటాయి. అవన్నీ పెట్టి మోసాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఒక రికవరీ అని చెప్పేసి 308 కోట్లు స్కామ్ చేసిండు. తర్వాత 200 కోట్లు ఈ లేడీని ప్రయోగించేసి బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు తీసి అట్లా కూడా 200 కోట్లు. ఆ విధంగా సుకేష్ చంద్రశేఖర్ ఈ జైల్ తిహార్ జైలు. మరి క్రిమినల్ కెన్ యాక్ట్ ఇంటూ ఎనీవే అంటే తిహార్ జైల్లోనే పార్ట్లో వాళ్ళు ఉంటారు, మెయిల్ ఉంటారు, సెకండ్ పార్ట్లో వీళ్ళు ఉంటారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ కనిపిస్తుంది తప్ప ఐ డోంట్ థింక్ సో కవిత గారికి అలాంటి వాళ్ళతో సంబంధం ఉండదని నేను అనుకుంటున్నా. మన వాడు అడ్వాంటేజ్ తీసుకొని ఈ జైలుకి వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి బిడ్డ డబ్బులు ఉంటామనే కాన్సెప్ట్ కూడా ఈ విధంగా ప్రయోగించారు. లేఖ రాయటం ఏంటంటే ఈమె మీద లేఖ రాయటం, లేఖ సూపరింటెండెంట్ తెలుస్తుంది, బయటకు వస్తుంది, ఒక పక్క విచారణ జరుగుతుంటే మరో పక్క ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇట్స్ కన్సిడర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. జైల్లో ఉన్నంత మాట్లాడద్దు, జైల్లో ఉన్నంత మాత్రం లెటర్ రాయద్దు, జైల్లో బుక్కులు రాయద్దు, జైల్లో పేపర్ చదవద్దని ఏం లేదు. ఫండమెంటల్ రైట్. సరే రంగా రైట్ అనేది జస్ట్ ఫాల్స్ కింద ఇస్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఇస్తారు. ఒక విచారణ జరుగుతుంది కదా, విచారణ జరుగుతుంది, ఆమె నిందితురాలా, అసలు ఇందులో ఏంది ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది విచారణ తర్వాత తెలుస్తుంది. కానీ ఆయనే ఏకంగా బ్యారక్ పక్క బ్యారక్ ఖాళీగా ఉంది, వెల్కమ్ చెప్తుంది, జైలు వెల్కమ్ చెప్తుంది, తిహార్ జైలు, ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా తప్పు కదా? ఐ థింక్ బ్లాక్మెయిల్ టాక్టిక్స్, వాట్ ఆఫ్ ది బ్లాక్మెయిల్ టాక్టిక్స్. మరి వాడు పెద్ద పెద్దలు బ్లాక్మెయిల్ చేశాడు. చిన్న కవిత అనే టైం చిన్న మన దృష్టిలో చాలా పెద్ద ఆఫీసర్స్ను, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ను చేయడము, రకరకాల ఎర్రలు వేస్తున్నాడు. ఎర్రలు పడ్డా అనుకుంటే రికార్డింగ్ ఉంటుంది బయట పెడతాను చెప్పి ఎంతనే డబ్బుకొస్తున్నాడు. వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆడు, వాడు షార్ప్ ఎడ్జెడ్ క్రిమినల్ ఆడు, కెన్ ఎనీబడి. అట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆ విధంగా రాసిన అనేది ఢిల్లీ కేజ్రీవాల్ మీద కోపం ఉంటుంది దానికి. కేరళ వాళ్ళ ఢిల్లీ సంబంధాల్లో కేజ్రీవాల్కి మధ్యలో ర్యాపో బాగలేదనేది ఒకటి ఉంది. దాని మీద నేను రివ్యూ తీసుకున్నప్పుడు కూడా కేజ్రీవాల్ నేను రాసిండు కదా, కేజ్రీవాల్ సిసోడేవినా కేజ్రీవాల్ ఇదే స్కామ్లా, అందు గురించి ఆ 70 లక్షలు చీడిచ్చి వాడిచ్చి రాస్తున్నాయి కదా. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఒకవేళ నాకు తెలిసి అయితే ఉండకపోవచ్చు, కానీ బ్లాక్ మెయిల్ మెథడ్స్ చేస్తుంటారు. జైల్లోని క్రిమినల్స్ హెడ్ క్వార్టర్స్ కదా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు ఆలోచిస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. మరొక విషయం ఏంటంటే ఓ పక్క కవిత కేసు నడుస్తుంది, ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 23 నుంచి అంటే సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూడవచ్చు ఈ కేసు అంతా? ఏం సార్ అంటే దానికి సెలవు సంబంధం న్యాచురల్, బట్ ఎవరి ఇయర్ వస్తుంటాయి 10 days 15 days సెలవులు ఉంటాయి. అట్లా ఆ పరిణామం సెలవులు వచ్చినా కానీ ఈ కేసుకే సెలవు వచ్చిందని మనం అట్రిబ్యూట్ చేయలేము, కరెక్ట్ కాదు కూడా. కోర్టు హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి, వింటర్ వెకేషన్స్ హాలిడేస్ ఉంటాయి. దాన్ని మనం తీసుకొని ఈ కవిత గారి మేడం పిటిషన్కే వచ్చిందని అనుకునే లేదు. ఓకే ఓకే రైట్. అంటే ఇది సర్వేశ్వర్ రెడ్డి గారు చెప్పేది. ఈ కేసు సుకేష్ వ్యాఖ్యలు, సుకేష్ ఇంటర్నేషనల్ డాన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ చెప్పటం దీని మీద దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఈయన గతంలో కూడా ఏకంగా సీఎంల మీద, విఐపీల మీద ఈ విధంగా ఎర్రలేయటం, కేసు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు పరిపాటిగానే ఉందని చెప్తున్నారు సర్వేశ్వర్ రెడ్డి. ఇది మొత్తానికి ఢిల్లీలో వాడివేడిగా